తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన కార్యాలయాలు, నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పొంగులేటి నివాసులు, కార్యాలయాలపై ఏకకాలంలో మొత్తం 15 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 27న తెల్లవారుజామునే ఈడీ బృందాలు పొంగులేటి నివాసానికి చేరుకున్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భద్రతతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నుంచి గత ఏడాది కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు కీలకమైన రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు దక్కాయి. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా ఉన్నారు. ఈ సంస్థ పలు రాష్ట్రాల్లో రోడ్డు, బ్రిడ్జిలు, వంతెనలు, ఇతర నిర్మాణ పనుల్లో ఉండి భారీ కాంట్రాక్టు పనులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆదాయానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లించకపోవడం, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలతో ఈడీ ఆయన నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతేడాది కూడా నవంబర్ 3న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలతో పాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న రాఘవ ఫ్రైడ్ లోను అధికారులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లోనే ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన అనుచరులు కూడా ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు. దాడులు పూర్తయ్యాక ఈడీ అధికారులు దీనిపై ప్రకటన చేస్తారని సమాచారం. కాగా ఖమ్మంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10కి 9 స్థానాలను గెలవడంతో కీలక పాత్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదే కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం చర్చకు దారితీసింది.